మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా చంద్ర గారు, అన్నా నమస్తే అన్నా, ఇప్పుడు ప్లాంటేషన్ చేయవచ్చా? సీజన్ టార్గెట్ అంటే ఖచ్చితంగా చేయొచ్చు అన్న. ప్లాంటేషన్ తప్పేమీ లేదు. మార్చి ఏప్రిల్ నెలలో ఎప్పుడైనా ప్లాంట్ చేసుకోవచ్చు, టార్గెట్ ఫర్ ది సీజన్. ఇక రెడ్డయ్య గారు, హలో సయ్యద్ భాయ్, చిన్న మండలం సెటిల్మెంట్ రేట్ ₹200. గ్యాస్ ప్రాబ్లం, పెట్రోల్ డీజిల్, ట్రంప్ వల్ల వచ్చిన ప్రాబ్లం. ట్రంప్ వల్ల అందరికీ ఇబ్బందిగా ఉంది అన్న. రెడ్డయ్య గారు, మీరందరూ పదే పెట్రోల్ పంప్ గురించి ప్రస్తావిస్తున్నారు. పెట్రోల్ పంపుతో పాటుగా ఈ ప్రపంచం ఈనాడు ఎదుర్కొంటున్న సవాళ్ళకి, ఇబ్బందులకి ఇంకొకడు ఉన్నాడన్న. మెయిన్ యాక్టర్, కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం అతడే. భూతం బెంజమిన్ నెతన్యాహు. వాడు మెయిన్, అతను సపోర్ట్, వాడు మెయిన్. వాడి తర్వాత పెట్రోల్ పంప్. ఇక మల్లి గారు, ఏప్రిల్ 1 కటింగ్ చేయాలన్నా స్మాల్ బాక్స్ 200 ఉంటే చాలన్నా. ఏప్రిల్ 1 కటింగ్ స్మాల్ బాక్స్ 200, ఒక ₹10-20 అటు ఇటుగా ఉంటుందన్న. కంగారు పడాల్సిన పని లేదు. అయితే కాయలు, దూరకాయలు మాత్రమే తీసుకురండి. కాయలు మాత్రం మాగబెట్టదండి, రేట్లు వస్తాయని చెప్పి మాత్రం. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న అన్నదాతలకు ధరలు వస్తాయని చెప్పి కాయలు మాత్రం విపరీతంగా మగబెట్టదండి. ఆఫ్ కలర్ కాయలు తీసుకురండి. ఉన్న ధరల్లోనే కాస్త పెరుగుడు ధర వచ్చే అవకాశం ఉంది. ఇక రెడ్డయ్య గారు, 2026 రైతులకు బిగ్గెస్ట్ లాస్ సంవత్సరంగా మిగిలిపోతుందన్న. రైతులకు ఈ యుద్ధం వల్ల మునుముందు ఇంధనం కొరత రాబోతూ ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. అప్పుడు ట్రాన్స్పోర్ట్ మీద ప్రభావం భారీగా ఉంటుంది. ఎక్స్పోర్ట్లు పెద్దగా ఉండవు. మళ్ళీ నష్టపోయేది రైతులే. ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, చిల్లు మాత్రం అంటే బొక్క మాత్రం ఆకు అన్నట్టు అటు ఇటు తిరిగినా రైతులకి నష్టం. ఏది ఏమైనా ప్లాంటేషన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. యుద్ధం వల్ల కలిగే అనర్థాలను చాలా చక్కగా వివరించారు శివకుమార్ గారు. అయితే మీకు 2 రిప్లై కామెంట్లు వచ్చాయి. దోరుగుడ్ల గారు, బ్రో నువ్వు చేయట్లేదు కదా ప్లాంటేషన్ అని కామెంట్ పెట్టారు. దాని శివకుమార్ గారు, చిన్న రైతులం, తిప్పకొడితే అరెకరా లేదంటే ఒకరా అంతే, అది నాటాలన్నా భయం వేస్తుంది. మహేశ్వర రెడ్డి గారు రోజు అడుగుతున్నారు కలగడ రేట్లు పెట్టమని. తప్పకుండా బ్రో, రేపు ఎంత పనులున్నా కూడా ఏదో ఒక సమయంలో కలగడ ధరలు అప్డేట్ చేస్తాను. ఇవి కూడా ఒక రేట్సా అన్న. నవీన్ కుమార్ యాదవ్ గారు, ఏం చేస్తామన్నా, అన్ సీజను, ఎక్కడ ఎక్స్పోర్ట్ లేదు, ఈ ధరలో ఉండడమే, దిగుమతి తగ్గడం లేదు. ఈ సమయంలో ఈ ధరలే ఉంటాయన్న. ఇక 4118 చంద్రశేఖర్ గారు, నేను చెప్పేది అదే బ్రదర్, క్వాలిటీ కాయలు రాలేదు మదనపల్లికు. ఎందుకు? క్వాలిటీ కాయలు తెచ్చినప్పుడు రేట్స్ వేయక రైతులు విసిగిపోయారు. సో నో వన్ కమింగ్ నౌ. మీ ఇష్టం సోదరా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మన కాయలు మన ఇష్టం, మనం ఎక్కడైనా వీళ్ళు అమ్ముకోవచ్చు. కాకపోతే ఇతరత మాటలు అమ్మలేదని చెప్పి వాటిని నిందించకూడదు, అంతే. హాయ్ అన్న, దిస్ ఇయర్ నో సీజన్ అన్న. సంతోష్ గౌడ గారు, దీనికి రిప్లై కామెంట్ వచ్చింది కానీ అది కన్నడలో ఉంది. మార్చి చూశాను తెలుగులోకి, అర్థం కావడం లేదు కామెంట్ అది. మా ఏరియా నో ప్లాంటేషన్ అన్న. అశోక్ యాదవ్ గారు, అన్న మా ఏరియా నో ప్లాంటేషన్ కామెంట్ పెట్టారే కానీ మీ ఏరియా ఎక్కడ ఏమీ అని మీరు చెప్పలేదు. చెప్పి ఉంటే ఆ ప్రాంతంలో రైతులు స్పందించేవాళ్ళు. మా ప్రాంతంలో కామెంట్లు పెట్టే రైతులు దయచేసి మా ఏరియా గారండి, మా ప్రాంతం గారి కామెంట్లు పెట్టే అన్నదాతలు మీ ప్రాంతం గురించి తెలియజేయండి. ఇక ఆంజనేయులు గారు, 2026 రేట్స్ ఉంటాయన్న. జూన్, జూలై 500 to ₹1000. ఇది ఈరోజు మీ కామెంటు సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.